అన్నీ అమ్మేశావా? కావ్య వణుకుతున్న గొంతుతో అడిగింది. ఆదిత్య కోపంగా ఆమె వైపు తిరిగాడు. అవును, అమ్మేశాను. అయినా ఇది నా ఆస్తి, నా ఇష్టం. నీకెందుకు అంత బాధ? నీకు డబ్బులు ఇస్తున్నాక. అయినా పల్లవిని మళ్ళీ కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఆ మాట విన్న క్షణం కావ్య కళ్ళల్లోని చివరి ఆశ కూడా చనిపోయింది. ఎందుకంటే 3 సంవత్సరాలు పెళ్ళయి ఈ 3 సంవత్సరాల్లో ఆమె కోసం ఒక పువ్వు కూడా కొనని మనిషి వేరే అమ్మాయి ప్రేమ కోసం ఇల్లు, భూమి, ఆస్తి అన్నీ అమ్మేస్తున్నాడు. అత్త ఎక్కిరిస్తూ నవ్వుతుంది. చూసావా, అది నిజమైన ప్రేమ. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు ఆనందంగానే లేరు. మామ కోపంగా అరిచాడు. నువ్వు మా ఇంటికి అడుగుపెట్టినప్పటి నుంచి మా కొడుకు జీవితం నాశనం చేశావు. కావ్య నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఎప్పటిలాగే ఆమె వైపు ఎవరూ లేరు. తన భర్త కారు, తన అత్తమావులు, చివరికి తన తల్లిదండ్రులు కూడా తన వైపు లేరు. ఎందుకంటే ఆమె ఏడ్చిన ప్రతిసారి అడ్జస్ట్ అవ్వు అనేదే వాళ్ళ సమాధానం. కానీ ఈరోజు మొదటిసారి కావ్య ఏడవలేదు. ఆమె కేవలం ఒక పేపర్ తీసి ఆదిత్య ముందు ఇచ్చింది. డైవర్స్ పేపర్స్. ఆదిత్య కళ్ళల్లో ఆనందం మెరిసింది. కానీ అతనికి తెలియదు, తాను వదిలేస్తున్న ఆ అమ్మాయి తన జీవితంలో ఉన్న చివరి అదృష్టాన్ని కూడా కోల్పోతాడని. నా పేరు కావ్య, ఇది నా కథ. వెల్కమ్ టు కలల ప్రపంచం. నా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఉదయం 4 గంటలు. ఇంట్లో అందరు ఇంకా నిద్రలోనే ఉన్నారు. కానీ కావ్య మాత్రం అప్పటికి లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసింది, బట్టలు ఉతికింది, టిఫిన్లు తయారు చేసింది, చాయ్ పెట్టింది, పూజా గది సర్దుకుంది. అంత పని చేసినా తనకి గుర్తింపు లేదు. అవమానాలు, బాధ మాత్రమే ఉంది. కావ్య అనే తన అత్త అరుపు వినిపించింది. కావ్య ఉలికిపడి ఆమె వైపు పరిగెత్తుతూ హాల్లోకి వచ్చింది. ఏమైంది అత్తయ్య? సాంబార్లో ఉప్పు తక్కువయ్యింది. ఇంత చిన్న పని కూడా నీకు రాదా అని తిడుతుంది. సారీ అత్తయ్య, నీకు మీ అమ్మా నాన్న ఇది కూడా నేర్పలేదా? అనవసరంగా నీతో పెళ్లి చేశాం. ఒక పిల్ల లేదు, పిల్లలు లేదు, మా కర్మ అని ఎన్నో మాటలు అని చీ పక్కకు పో అని ఆమె వాళ్ళ అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కావ్య మౌనంగా తలదించుకుంది. ఆ ఇంట్లో ఆమె స్థానం భార్యది కాదు, పని మనిషి కన్నా తక్కువ. పొద్దున్నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేసినా తిడటం తప్ప, వంకలు తప్ప ఏ గౌరవం లేదు. ఉదయం 7 గంటలు. డైనింగ్ టేబుల్ మీద వేడి వేడి ఇడ్లీలు, సాంబార్, చట్నీ అన్నీ రెడీగా ఉన్నాయి. కిచెన్ నుంచి చెమటలతో తడిసిపోయిన ముఖంతో కావ్య ఒక్కొక్క ప్లేట్ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టింది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఉదయం 4 గంటల నుంచి పనిలోనే ఉంది. కానీ ఆ ఇంట్లో ఎవరికీ అది కనిపించదు. కొద్దిసేపటికి ఆదిత్య కిందకి వచ్చాడు. తెల్లటి షర్ట్, బ్లాక్ వాచ్, ఫోన్ చూస్తూ నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కావ్య కళ్ళల్లో చిన్న వెలుగు మెరిసింది. కాఫీ ఏమైనా తాగుతారా అని నెమ్మదిగా అతన్ని అడిగింది. అని ముందుకొచ్చింది. ఆదిత్య ఒక్కసారి కూడా ఆమె వైపు చూడలేదు. అమ్మా, ఈరోజు నాకు ఆలస్యం అవుతుంది అని ఫోన్ చూస్తూనే అన్నాడు. సరే నాన్న అని వాళ్ళ
ప్రేమగా అతన్ని ప్లేట్లో ఇడ్లీలు పెట్టింది. మామ కూడా పేపర్ చదువుతూ తినటం మొదలుపెట్టాడు. కావ్య మాత్రం వాళ్ళకి ముగ్గురికి వడ్డిస్తూ నిలబడే ఉంది. ఒక్కసారి అయినా నువ్వు కూర్చో అని చెప్తారని ఆశగా చూసింది. ఎవరూ చెప్పలేదు. నెమ్మదిగా ఖాళీగా ఉన్న కుర్చీ దగ్గర కూర్చోబోతుండగా కావ్య అత్త గట్టిగా అరిచింది. ఆమె ఉలిక్కిపడి లేచింది. ఏమైంది అత్తయ్య? లంచ్కి కర్రీ ఇంకా రెడీ కాలేదు. ఇక్కడ రాజకుమారిలా కూర్చోవడానికి వచ్చావా? కావ్య చేతులు బిగిశాయి. నేను తర్వాత చేద్దాం అనుకున్నాను అత్తయ్య అని మెల్లిగా చెప్పింది. అత్త వ్యంగ్యంగా నవ్వింది. తర్వాత? అవునులే, ఈ ఇంట్లో నేను తప్ప ఎవరు పనిచేస్తారు? మీ మావయ్య త్వరగా తింటారని తెలుసు కదా. అవునులే, మాకు అనారోగ్యం వస్తే నువ్వు హ్యాపీగా ఉందామనుకుంటున్నావుగా. కావ్య మెల్లగా తలుపుతూ అయ్యో అత్తయ్య అలా ఏమీ కాదు అని చెప్పి తిన్నాక వెళ్దాం అనుకున్నా అత్తయ్య అంతే. వాళ్ళ అత్త వ్యంగ్యంగా నవ్వి ఇప్పుడు నువ్వు తినకపోతే ఏం నష్టం లేదులే, వెళ్ళి త్వరగా కర్రీ చెయ్యి. ఏందో అన్నీ నేనే చూసుకోవాలి. మా కర్మకి నాకు ఇలాంటి అమ్మాయి వచ్చిందేమో. నువ్వు తిను నానా అని ఆదిత్యకి ఇడ్లీలు వేస్తూ అంది. ఆ మాటలు విన్నా కూడా ఆదిత్య తలెత్తి చూడలేదు. అక్కడున్న వాళ్ళందరూ నిశ్శబ్దంగానే ఉన్నారు. మామ కూడా పేపర్ తిప్పుకుంటూనే ఉన్నాడు. కావ్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ బలవంతంగా నవ్వి సరే అత్తయ్య అని చెప్పి మెల్లిగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. కిచెన్లో స్టవ్ ముందు నుంచొని ఆమె చేతులు వణుకుతున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. శబ్దం వినిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో ఆమె ఉనికి ఎవరికీ అవసరం లేదు. కేవలం వంట చేసేది, బట్టలు ఉతికేది, ఇంటిని శుభ్రం చేసేది, అంతే. ఒక పని మనిషి కన్నా తక్కువ జీవితం జీవిస్తుంది కావ్య. కొద్దిసేపటి తర్వాత ఆదిత్య ఆఫీస్కి వెళ్ళడానికి లేచాడు. కావ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. రోజు అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కానీ ఈరోజైనా బాయ్ అంటాడేమో అనుకుంది. చేతులు తుడుచుకుంటూ కిచెన్ నుంచి బయటికి వచ్చింది. ఆదిత్య ఆమె నెమ్మదిగా పిలిచింది. ఆమె దగ్గరికి రావడానికి అడుగు వేయగానే అత్తయ్య మదిలో నిలబడింది. ఏంటి ఇప్పుడు? ఆమె విసుక్కుంది. ఉదయం నుంచి నా కొడుకుని విసిగించకుండా ఉండలేవా అని గట్టిగా అరిచింది. కావ్య మాత్రం మెల్లగా మాట్లాడుతూ నేను కేవలం అని మళ్ళీ గట్టిగా అరిచింది అత్తయ్య. నీ ముఖం చూసి ఆఫీస్కి వెళ్తే వారి రోజు చెడిపోతుంది. కావ్య ముఖం వెలిసిపోయింది. ఆమె ఆశగా ఆదిత్య వైపు చూసింది. కనీసం ఇప్పుడైనా ఏదైనా చెప్తాడని. కానీ అతను ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుంటూ ఫోన్లో మెయిల్స్ చూస్తున్నాడు. మామ కూడా అదే సమయంలో అన్నాడు. ఆదిత్య, క్లయింట్ డాక్యుమెంట్స్ తీసుకున్నావా? యా డాడ్. అంతే. ఆమె గురించి ఎవరికీ పట్టింపు లేదు. ఆదిత్య షూ వేసుకుంటూ తలుపు వైపు నడిచారు. కావ్య గుండెల్లో మళ్ళీ చిన్న ఆశ. మళ్ళీ పిలిచింది ఆదిత్య. కానీ అతను వెనక్కి తిరిగి కూడా చూడకుండా అన్నాడు, అమ్మా నేను వెళ్ళి వస్తాను. జాగ్రత్త నాన్న అంటూ అత్త ప్రేమగా అంది. తర్వాత తలుపు మూసుకుపోయింది. కావ్య మాత్రం అక్కడే నిలబడిపోయింది. ఆమె చేతుల మీద ఇంకా పిండి అలానే ఉంది. కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళే ఉన్నాయి. భర్త వెళ్ళేటప్పుడు భార్యకి ఒక్కసారి కూడా బాయ్ చెప్పలేదు. తన వైపు ఒక్కసారి కూడా ఆమె వైపు చూడలేదు. కానీ అత్త మళ్ళీ మొదలుపెట్టింది. ఏం డ్రామా చేస్తున్నావు ఇప్పుడు?
మగవాడి వెనక తిరగటం తప్ప ఇంకేమీ రాదా నీకు? కావ్య తలదించుకుంది, తన కన్నీళ్లు తుడుచుకుంది. ఎందుకంటే ఇలాంటి మాటలు ఆమెకి కొత్త కాదు. ఎన్నోసార్లు తన బాధని తల్లిదండ్రులకు చెప్పినా వాళ్ళు ఒక్క మాట కూడా అడగలేదు. అమ్మా, నాకు చాలా బాధగా ఉంది అని ఏడ్చింది. కానీ వాళ్ళు ఏమన్నారు? అడ్జస్ట్ అవ్వు, పెళ్ళైన అమ్మాయిల జీవితాలు ఇలానే ఉంటుంది, ఇంటిని వదిలి వస్తే మా పరువు పోతుంది. ఒకసారి కూడా సహాయం అడిగినప్పుడు కూడా నిలబడటానికి ఎవరూ లేరు. సొంత కుటుంబమే వదిలేసింది. ఇంక తనేం చేసేది? భరించటం తప్ప. ఆ రోజు నుంచి కావ్య తన బాధను తనలోనే దాచుకోవడం నేర్చుకుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ కావ్య జీవితంలో మాత్రం ఏ మార్పు లేదు. ఉదయం 4 గంటలకు లేవడం, రాత్రి అందరూ పడుకున్నాకే నిద్రపోవడం, అదే జీవితం. ఆమె రోజు మొత్తం వంట చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి, బట్టలు ఉతకాలి, అత్తామామల్ని చూసుకోవాలి, ఆదిత్య ఫైల్స్ సర్దాలి. కానీ ఆ ఇంట్లో ఒకరు కూడా కావ్య అలసిపోయిందేమో అని ఆలోచించరు. ఆదిత్య అయితే ఆమె ఇంట్లో ఉందని విషయం కూడా పట్టించుకోడు. ఉదయం వెళ్తారు, రాత్రి వస్తాడు, తింటాడు, గదిలోకి వెళ్ళి తన సోఫాలో పడుకుంటారు, అంతే. భార్యగా ఆమె ఉనికి అతని జీవితంలో అసలు లేదు. కానీ అత్త మాత్రం ఒక్కరోజు కూడా ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వదు. 3 ఏళ్ళు అయ్యింది, ఇంకా పిల్లలు లేరు. ఇంటికి వారసుడు ఇవ్వాలని ఒక ఆడది ఎందుకు? మా కొడుకు ఇంకో పెళ్లి చేస్తే ఇప్పటికే పిల్లలు పుట్టేవారు. ప్రతి మాట కావ్య గుండెల్లో కత్తిలా గుచ్చుకుంది. ఎందుకంటే నిజం ఆమెకు మాత్రమే తెలుసు. ఆదిత్య ఆమెను ఒక్కసారి కూడా భార్యలా చూసుకోలేదు, ఒక్కసారి కూడా తాకలేదు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కావ్య మెల్లగా తన గదిలోకి వెళ్ళింది. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆమె నెమ్మదిగా మంచం మీద కూర్చుంది. ఆదిత్య వైపు చూసింది. అతను ఇంకా సోఫాలో పడుకొని ల్యాప్టాప్లో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆమె వైపు ఒక్కసారి కూడా చూడలేదు. కావ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. మెల్లిగా మాట్లాడుతూ కావ్య, ఆదిత్య, మీ అమ్మ మళ్ళీ పిల్లల గురించి అడుగుతుంది. ఆ మాట విని ఆదిత్య ల్యాప్టాప్ నుంచి పైకి చూశాడు. అతని పిడికిలి బిగిసింది. గట్టిగా తనని చూస్తూ ఇలా అన్నారు, నాతో పడుకోవటానికి మా అమ్మనో అంటున్నావా? ఆదిత్య కోపంగా అరిచాడు. ఆ మాటలకు కావ్యకి బాగా కోపం వచ్చింది. ఆదిత్య! దానికి ఆదిత్య, నేను నీకు ముందే చెప్పా నాకు ఇష్టం లేదు అని. ఈ పెళ్ళంటే నువ్వైనా నాకు ఇష్టం లేదు, నాకు పిల్లలు కూడా ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు అంటే పక్కన ఉన్న డైవర్స్ పేపర్స్ పెట్టా, త్వరగా సంతకం పెట్టు, అంతే. పిల్లలు జిల్లలు అని ముందుకు తీసుకొని రాకు అని గట్టిగా తన ల్యాప్టాప్ మూసి వెళ్ళి సోఫాలో పడుకున్నారు. కావ్య తన వైపే అలానే చూస్తూ అక్కడే ఉంది. తన కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. ఆమె మెల్లిగా దిండు తీసుకుని తన ముఖానికి అడ్డుగా పెట్టుకుంది. ఎందుకంటే తన ఏడుపు శబ్దం బయటికి వినిపించకూడదు అని. బాగా ఏడ్చేసింది. తర్వాత రోజు తనకి తన పెళ్ళి మొదటి రోజు గుర్తొచ్చింది. ఆ రాత్రి ఎంతో ఆశలతో తన గదిలోకి వెళ్ళింది. కొత్త జీవితం మొదలవుతుంది అనుకుంది. కానీ ఆదిత్య తన పక్కన ఒక ఫైల్ ఉంచాడు, డైవర్స్ పేపర్స్. కావ్య చేతులు వణికిపోయాయి. ఏంటిది అని భయంగా అడిగింది. ఆదిత్య ఆమె వైపు కూడా చూడకుండా అన్నాడు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు.
ఆ ఒక్క మాటతో ఆమె గుండె ఆగిపోయినట్టయింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితంలో నువ్వు ఉండాలని కూడా అనుకోవట్లేదు. కావ్య కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. కానీ ఆదిత్య మాత్రం ఆగలేదు. నాతో మాట్లాడటానికి ప్రయత్నించకు. ఈ రిలేషన్షిప్ గురించి కలలు కనకు. నిన్ను ఒక్కసారి కూడా నా భార్యగా ఆలోచించలేదు. కావ్యకు బాగా కోపం వచ్చి గట్టిగా అడిగింది. నీకు ఇష్టం లేకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావు? నా జీవితం ఎందుకు నాశనం చేసావు ఇలా? నేను మా అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకున్నా అని ఆదిత్య సోఫాలోని కూర్చొని చెప్పాడు. ప్రతి మాట ఆమె గుండెను ముక్కలు చేస్తుంది. తర్వాత అతను చల్లగా అన్నాడు, ఈ పేపర్స్ మీద సైన్ చేయి. ఎంత డబ్బు కావాలో ఇస్తాను. నా జీవితం నుంచి వెళ్ళిపో. కావ్య చేతులు వణికాయి. కళ్ళు నుంచి కన్నీళ్లు జలపాతంలా జారుతున్నాయి. ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఆమె ఏడుస్తూ అడిగింది. నేను ప్రయత్నిస్తాను. ఒక్కరోజైనా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఆదిత్య విసుగ్గా ఆమె వైపు చూశాడు. కానీ కావ్య మాత్రం ఆ డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు. ఎందుకంటే పెళ్ళి అంటే ఆట కాదు. ఆమె నిజంగా ఆ బంధాన్ని కాపాడుకోవాలనుకుంటుంది. కానీ ఇప్పుడు 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 3 సంవత్సరాల్లో ఆమె నవ్వును కోల్పోయింది. తన కలలను కోల్పోయింది. తన గౌరవాన్ని కోల్పోయింది. అయినా ఎవరూ ఆమె ప్రేమను గుర్తించలేదు. ఎవరూ ఆమె బాధను చూడలేదు. దిండుపై ముఖాన్ని అడ్డుగా పెట్టుకొని కావ్య గట్టిగా ఏడ్చింది. నేను ఇంకేం చెయ్యాలి? ఆమె మనసు అరిచింది. ఎంత ప్రేమిస్తున్నా సరిపోవట్లేదు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా అక్కడ ఎవరూ లేరు. గత కొన్ని రోజులుగా కావ్య ఒక విషయం గమనిస్తుంది. ఎప్పుడూ చల్లగా ఎమోషన్ లేకుండా ఉండే ఆదిత్య ఇప్పుడు తరచుగా ఫోన్ చూస్తూ నవ్వుతున్నాడు. కొన్నిసార్లు ఒంటరిగా నవ్వుతూ కూర్చుంటున్నారు. ఫోన్లో మెసేజెస్ టైప్ చేస్తూ హ్యాపీగా కనిపిస్తున్నారు. బయటికి వెళ్తానికి ప్రత్యేకంగా రెడీ అవుతున్నారు. ఆ మార్పు కావ్యకి కొత్తగా అనిపించింది. ఎందుకంటే 3 ఏళ్ళలో బంధంతో తాను ఎప్పుడూ ఇలా చూడలేరు. ఒక్కసారైనా తనతో ఇలా నవ్వి మాట్లాడలేదు. అసలు ఆ ముందని కూడా గుర్తించలేదు. ఇప్పుడు తన మనసులో ఎన్నో ప్రశ్నలు రగిలాయి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాడు? ఎవరు? కానీ అడగడానికి కూడా భయమేసింది. ఎందుకంటే ఆదిత్యకి తన ప్రశ్నలు అంతే అస్సలు నచ్చదు. ఆ రాత్రి ఆదిత్య బ్లాక్ షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అతని ముఖంలో ఒక ఎగ్జైట్మెంట్. కావ్య మాత్రం గది తలుపు దగ్గర నిలబడి చూస్తుంది. చివరికి ధైర్యం చేసుకొని నెమ్మదిగా అడిగింది, ఆదిత్య? అతను ఫోన్ చూస్తూ గట్టిగా అన్నాడు, ఏంటి? ఈ మధ్య చాలా బయటికి వెళ్తున్నారు? ఆదిత్య కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కావ్య చేతులు కూడా బిగుసుకున్నాయి. నేను కేవలం అడుగుతున్నాను. ఆదిత్య ఒక్కసారిగా కోపంగా ఆమె వైపు తిరిగాడు. ఇది నా ఇల్లు, నా జీవితం. నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను. కావ్య కళ్ళల్లో బాధ మెరిసింది. కానీ నేను నీ భార్యని, నాకు తెలుసుకునే హక్కు ఉంది అని బాధగా చెప్పింది. ఆ మాట విన్న క్షణం ఆదిత్య ముఖం పూర్తిగా మారిపోయింది. కోపంతో అతని కళ్ళు నరాలు ఉబ్బిపోయాయి. భార్య? అతను చేదుగా నవ్వాడు. తర్వాత టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకున్నాడు. ఇది డైవర్స్ పేపర్స్.
అతను వాటిని నేరుగా కావ్య ముఖంపై విసిరాడు. పేపర్లో ఆమె కాలు దగ్గర చల్లాచెదురుగా పడ్డాయి. ప్రతిరోజు ఇది సైన్ చేయమని చెప్తున్నాను. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? గట్టిగా కావ్య ఉలికిపడింది. తన కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. కానీ ఆదిత్య ఆగలేదు. నా డబ్బుతో ఈ ఇంట్లో ఉంటున్నావు, అందుకే నోరు మూసుకొని ఉండు, లేకపోతే ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. ఆ మాటలతో కావ్య గుండె ముక్కలు అయిపోయింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు అతని డబ్బు కోసం ఉండలేదు, తన ప్రేమ కోసం ఉంది. ఆమె ఏదో మాట్లాడబోతుండగా ఆదిత్య ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. అతను వెంటనే ఫోన్ చూశాడు. అంతకుముందు కోపంతో ఉన్న అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. ఆ నవ్వు కావ్య గుండెని ఇంకా ఎక్కువగా నొప్పించింది. ఎందుకంటే ఆ నవ్వు తన వల్ల కాదు అని తనకి బాగా తెలుసు. కావ్య మెల్లిగా మళ్ళీ పిలిచింది, ఆదిత్య. కానీ అతను ఆమె వైపు కూడా చూడలేదు. త్వరగా కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. తలుపు గట్టిగా మూసుకుపోయింది. కావ్య మాత్రం అక్కడే నిలబడి ఉంది. కాళ్ళ దగ్గర డైవర్స్ పేపర్స్, కళ్ళల్లో కన్నీళ్ళు, మరియు గుండెల్లో ఉన్న అదే ప్రశ్న. ఎప్పుడైనా నన్ను ఒక్కసారైనా ప్రేమించారా?